కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 88వ సంచికలో ఈ వారం వ్యక్తి. మన కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ లో గత 4 సంచికల నుంచి ఉత్తేజపూరితమైన కార్యక్రమ పరంపరను కొనసాగిస్తున్న విషయం శ్రోతలు గమనించే ఉంటారు. ఆ అంశమే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన విప్లవ యోధులు, అమరవీరులు. ఈ శీర్షికలో కౌముది 84వ సంచికలో భగత్ సింగ్ గురించి, 85వ సంచికలో చంద్రశేఖర్ ఆజాద్ గురించి, 86వ సంచికలో భగవతీ చరణ్ వోహ్రా గురించి, 87వ సంచికలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ అనేటటువంటి ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం. ఆ పరంపరలో ఇది 5వ సంచిక అవుతుంది. మహాత్మా గాంధీ ఆ రోజుల్లో, అంటే 100 సంవత్సరాల క్రిందట, అహింసాయుత ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి కార్యక్రమంలో ఉండగా, దానికి సమాంతరంగా విప్లవ పోరాటాన్ని నడిపిన అమరవీరులు వీళ్ళందరూ కూడా అతి చిన్న వయసులోనే విప్లవ పోరాటంలో ప్రాణాలను కోల్పోయారు. ఈ గత 4 సంచికల్లో మాట్లాడుకున్నటువంటి ఈ 6 యొక్క జీవితాలని విశ్లేషించి చూస్తేనండి, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ వీళ్ళు 1922-27 ఆ మధ్యలో చాలా చురుకుగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి ముగ్గురు కూడా 1927లో ఒకే రోజు ఉరి తీయబడ్డారు. ఆ తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భగవతీ చరణ్ వోహ్రా వీళ్ళు 1924 నుంచి 1930 మధ్యలో ఉద్యమాలు నడిపారు. 1930-31 సంవత్సరాల్లో కొన్ని నెలల వ్యవధిలో ఒకళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకళ్ళు తనని తాను కాల్చుకుని చనిపోయారు. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. ఈ పరంపరలో మనం మాట్లాడుకోబోతున్న మరో విప్లవ వీరుడు ఈనాటి కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 88వ సంచికలో. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి ఈ విప్లవ వీరుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాళ్ళందరికీ కూడా సమకాలీనుడే. అయితే వాళ్ళందరూ చనిపోయినట్టి 10 సంవత్సరాలకి, అంటే 1940. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ 1930కే మరణించారు కదా. ఆ తర్వాత 10 సంవత్సరాల కంటే 1940లో ఈయన ఒక అత్యంత సాహసోపేతమైన పనిని పూర్తి చేసి స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అమరుడయ్యాడు. క్రిందటి సంచికల్లో మనం మాట్లాడుకున్న వాళ్ళల్లో ముఖ్యంగా భగత్ సింగ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి కంటే ఒక 10 సంవత్సరాలు చిన్నవాడైనప్పటికీ భగత్ సింగ్ ని ఆదర్శంగా భావించేవాడితను. భగత్ సింగ్ ఉరి తీయబడిన 10 సంవత్సరాలకి అతను కూడా ఉరికంబాన్ని ఎక్కేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగాడు, మీరు ఎలాగూ నన్ను ఉరి తీస్తున్నారు, నేను ఉరికంబాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నా గురువు, అంటే అతనికంటే చిన్నవాడే అనుకోండి, నేను గురువుగా భావించే భగత్ సింగ్ చనిపోయిన 10 సంవత్సరాల సందర్భంగా అదే రోజు నన్ను కూడా ఉరి తీయండి అని అడిగాడు. ప్రాణాలు కోల్పోతున్నామని తెలిసి కూడా త్యాగాలు చేయడం, ఆ దేశభక్తి, ఆ తెగింపు, ఆ చొరవ, ఆ ధైర్యం అవన్నీ కూడా ఆ తరంలోని యువతరంలో, ముఖ్యంగా పంజాబీ యువకుల్లో నరనరాన ఇంకిపోయి ఉండేయండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విప్లవ దేశభక్తుడు మరొక పంజాబీ యువకుడు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, మిగతా వాళ్లంతా కూడా భారతదేశంలో విప్లవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇతను మాత్రం విదేశాల్లోని విప్లవ సంస్థలతో కలిసి పనిచేశాడు. ఇద్దరి ధ్యేయం ఒకటే, భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి, భారతమాత దాస్య శృంఖలాలను పగలగొట్టాలి. ఇద్దరు ఉద్దేశం ఒకటే. కాకపోతే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎక్కువగా విదేశాల్లో పనిచేశాడు. అంటే విదేశాల్లోని విప్లవ సంస్థలతో పనిచేసి భారతదేశంలో కార్యక్రమాల నిర్వహణ కోసమని పునాది వేసుకున్నాడు. ఆ విదేశాల్లోని విప్లవ సంస్థలతో పనిచేసి ఆయుధాలు సమకూర్చుకుని ఇండియాకి రాగానే అతను జైల్లో పెట్టారు. ఈ 2 సంఘటనల కంటే ముందు, అంటే ఏమిటి, ఇతను విదేశాల్లో విప్లవ సంస్థలతో కలిసి పనిచేయడం, ఇండియాకు వచ్చి జైల్లో బంధింపబడడం, దీనికంటే ముందు ఒక ఘోరం జరిగింది భారతదేశంలో.
ఇంతకుముందు కార్యక్రమాల్లో మనం సూచనప్రాయంగా చెప్పుకున్నాం. అదే జలియన్ వాలాబాగ్ దురంతం. జలియన్ వాలాబాగ్లో 1919లో జరిగిన సామూహిక హత్యాకాండ, దారుణ మారణ హోమం కేవలం భారతదేశ చరిత్రలోనే కాదు, మానవేతిహాసంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ దారుణం జరిగినప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విప్లవ దేశభక్తుడి వయసు 20 సంవత్సరాలు. ఆ దారుణ కాండను ప్రత్యక్షంగా చూశాడు. పసిపిల్లలు, ఆడవాళ్లు, వృద్ధులు పిట్టల్లాగా నేలకొరిగిపోయారు. సగం ప్రాణాలతో విలవిల్లాడిపోయారు. అన్ని వేలాది శవాల మధ్యన ఆ రోదనలు విన్నాడు. ప్రత్యక్షంగా ఆ నెత్తుటి మరకలు అన్నీ కూడా అతని హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. ఆ దారుణ హత్యాకాండకి మూలమైనటువంటి 2 బ్రిటిష్ అధికారులు, 2 పేర్లు కూడా డయ్యర్లే, వాళ్ళ ఇద్దరిని అంతం చేయడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అతను కేవలం ఒక సామాన్యమైనటువంటి పంజాబీ యువకుడు. మిగతా అతను అంతం చెయ్యాలి అనుకున్నటువంటి ఆ బ్రిటిష్ సైనికాదులు ఇద్దరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇతనికి ఎక్కడ దొరుకుతారు? చంపాలి అంటేను అతను 20 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, 20 సంవత్సరాలు ఆ పగని తన గుండెల్లో దాచుకున్నాడు. వేలాది మంది మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలకి శాంతి కలగ చేయడానికి 20 సంవత్సరాలు వాళ్ళిద్దరిని వేటాడాడు. ఆ 20 సంవత్సరాల్లో అతను సంపదలుచుకున్నటువంటి ఒక అతను అంతకు ముందే మరణించాడు. ఆ రెండో అతన్ని 20 సంవత్సరాల వేట తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలోనే, బ్రిటిష్ దేశంలోనే వాళ్ళందరి మధ్యన అందరూ చూస్తూ ఉండగా, తెల్లవాళ్ళందరూ చూస్తూ ఉండగా ధైర్యంగా ఎదుటికి వెళ్ళి పాయింట్ బ్లాంక్ లో అతన్ని కాల్చాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు వేచి చూశాడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. భారతదేశంలోని ప్రజల్ని పశువుల్లాగా, కుక్కల్లాగా, అంతకంటే హీనంగా చూసి వాళ్ళందరినీ, అసహాయులైన వేలాది మందిని మరణానికి కారణమైనటువంటి ఓ డయ్యర్ అనే ఆనాటి పంజాబ్ గవర్నర్ని 20 సంవత్సరాల తర్వాత లండన్లో కాల్చి చంపాడు. కాల్చి చంపినప్పుడు అతను పారిపోలేదు, లొంగిపోయాడు. అతనికి తెలుసు, పాయింట్ బ్లాంక్ లో కాలుస్తున్నాను, వీళ్ళందరూ ఉన్నారు చుట్టుపక్కల, నన్ను పట్టుకుంటారు, నాకు ఉరిశిక్ష పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలిసి కూడా ఆ పని చేశాడు. ఎందుకంటే భారత మాతకి ద్రోహం చేసినటువంటి బ్రిటిష్ వాళ్లల్లో కొంతమందినైనా, ముఖ్యంగా ఆ జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైనటువంటి 2లో ఒకళ్ళనైనా కాల్చి చంపగలిగాను అని అతను చాలా సంతోషించాడు, ప్రకటన చేశాడు కూడాను. కాల్చి చంపిన వెంటనే విప్లవం వర్ధిల్లాలి, భారతమాత జిందాబాద్ అని నినాదాలు చేశాడు. 21 సంవత్సరాల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నటువంటి ఆ భారతీయ విప్లవ యోధుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు షేర్ సింగ్, తనకు తాను పిలుచుకున్న పేరు రామ్ మొహమ్మద్ ఆజాద్ సింగ్. నాకు జాతితో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నాకున్నది మాత్రం దేశభక్తి అన్నట్లుగా అతను బ్రిటిష్ వాళ్ళు నీ పేరేమిటి అని అడిగినప్పుడు రామ్ మొహమ్మద్ ఆజాద్ సింగ్ అని చెప్పాడు. నిజానికి చరిత్రలో అందరికీ తెలిసిన పేరు ఉద్దమ్ సింగ్. అమరుడై భారతదేశ చరిత్రలో నిలిచినటువంటి ఆ షహీద్ ఉద్దమ్ సింగ్ గురించి ఈనాటి వ్యక్తి, ఈనాటి స్ఫూర్తి శీర్షికలో మాట్లాడుకుందాం. ఆయన జీవిత విశేషాల్లోకి, ఆయన ఉద్యమ పోరాటాల వివరాల్లోకి వెళ్లాలంటే 100 ఏళ్ల క్రిందట మనం పాటియాలా అనేటటువంటి సంస్థానానికి వెళ్లాలండి. 1899లో డిసెంబర్ 26వ తారీఖున పాటియాలా సంస్థానంలో సనం అనేటటువంటి ఒక చిన్న ఊళ్ళో పుట్టాడు షేర్ సింగ్. వాళ్ళ నాన్న పేరు తహాల్ సింగ్. ఆయన చాలా నిరుపేదమైనటువంటి కుటుంబం. ఎక్కడో వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఉపాల్ అనే ఊళ్ళో ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు షేర్ సింగ్ వాళ్ళ నాన్న. షేర్ సింగ్ కి ఇంకో సోదరుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరినీ ఆ నిరుపేదలైన వాళ్ళు పెంచడం ప్రారంభించారు. తమకున్నటువంటి పరిధుల్లోనే, తనకున్నటువంటి అవకాశాల్లోనే నెమ్మదిగా స్కూల్ కూడా పంపించారు. కాకపోతే 7 సంవత్సరాల వయసులో ఉండగా, అంటే ఏమిటి, ఈ షేర్ సింగ్ కి 7 సంవత్సరాల వయసు ఉండగా వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా చనిపోయారు. అప్పుడు ఈ షేర్ సింగ్, వాళ్ళ సోదరుడు మక్తా సింగ్, వీళ్ళిద్దరినీ కూడా
అమృత్సర్లో ఉన్నటువంటి ఈ ఖల్సా అనాథ శరణాలయం వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఇది 1907లో, అంటే ఈ షేర్ సింగ్ దాదాపు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ విధంగా షేర్ సింగ్ వాళ్ళ యొక్క సోదరుడు ఇద్దరూ కూడా ఆ ఖల్సా అనాథ శరణాలయంలోకి వెళ్లారు. అయితే వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం అనాథ శరణాలయానికి వచ్చాక వాళ్ళకి మళ్ళా కొత్త జీవితం ప్రారంభమైనట్టే. అప్పుడు ఈ షేర్ సింగ్ పేరుని ఉద్దమ్ సింగ్ అని మార్చారు. ఆ విధంగా అతనికి ఉద్దమ్ సింగ్ అన్న పేరు వచ్చిందండి. అలాగే అతని సోదరుడు మక్తా సింగ్కి సాధు సింగ్ అని పేరు మార్చారు. అక్కడే చదువుకున్నారు. ఆ అనాథ శరణాలయంలో వాళ్లే చదువు చెప్పించారు. వాళ్లే కూడా ఆశ్రయము, బట్టలు అన్ని కూడా వీళ్ళ సౌకర్యాలని కూడా వాళ్లే చూసేవాళ్ళు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఆ అనాథ శరణాలయంలో పెరుగుతూ ఉండగా 1917లో, అంటే వాళ్ళకి 17-18 సంవత్సరాలు, ఈ షేర్ సింగ్ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ ఉద్దమ్ సింగ్ యొక్క సోదరుడు చనిపోయాడు అక్కడ. ఇంకా మిగిలిందల్లా ఉద్దమ్ సింగ్ ఒక్కడే ప్రపంచంలో ఏకాకిగా మిగిలాడు. అతను కూడా అక్కడ ఆ అనాథ శరణాలయంలో ఉండగానే మెట్రిక్ పాస్ అయ్యాక 1918లో ఇంకా అనాథ శరణాలయాన్ని వదిలేసి మామూలు ప్రపంచంలోకి వచ్చాడు. మామూలు ప్రపంచంలోకి వచ్చాక బ్రతకడానికి ఏదైనా చేయాలి, ఏం చేద్దాము, చిన్న చిన్న పనులు ఏదైనా చేద్దామా, ఏం ఉద్యోగం చూసుకుందాము అనుకుంటూ ఉండగా యువకుడు, పంజాబీ యువకుడు 1918వ సంవత్సరం, అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సమయంలో పంజాబులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తే ఈ కుర్రవాడు ఎందుకు ఇలాంటి కార్యక్రమాల వైపు ఆకర్షించబడ్డాడు అనే విషయం తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉద్దమ్ సింగ్ యొక్క పేరు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో నిలిచిపోయింది జలియన్ వాలాబాగ్ తోటి సంబంధం ఉండి. అంటే జలియన్ వాలాబాగ్ యొక్క దురంతానికి కారణమైనటువంటి వాళ్ళని చంపినటువంటి వ్యక్తిగా ఉద్దమ్ సింగ్ చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి ఈ జలియన్ వాలాబాగ్కి ఉద్దమ్ సింగ్ ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనం ఈ ఉద్దమ్ సింగ్ యొక్క జీవిత చరిత్రని ఒక్క నిమిషం ఇక్కడ పాస్ చేసి ఆ రోజుల్లో పంజాబ్లో వాతావరణం ఎలా ఉందో చూద్దాం. 1918 అంటే అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి రోజులు. ఇంతకుముందు మనం సంచికల్లో చెప్పుకున్నాం ఏమిటంటే 1915-16 ప్రాంతాల్లో కర్తార్ సింగ్ అనేటటువంటి పంజాబీ యువకుడు అమెరికాకి వచ్చి అమెరికాలో ఈ గద్దర్ అనేటటువంటి ఒక విప్లవ పార్టీని స్థాపించి దాని తరఫున కార్యక్రమాలు నిర్వహించడానికి భారతదేశం వెళ్ళినప్పుడు భారతదేశంలో అతని మీద కేసులు మోపి అతను ఉరితీశారు. ఉరితీసినప్పుడు అతని వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ కర్తార్ సింగ్ ఉరితీయబడడం అనేది కేవలం పంజాబులోని యువకులనే కాకుండా భారతదేశంలోని యువకులందరినీ కూడా కర్తవ్యోన్ముఖుల్ని చేసింది. వాళ్ళందరిలో కూడా పౌరుషం రగిలించింది. బ్రిటిష్ వాళ్ళు ఇంత చిన్న వయసులో ఉన్నవాడిని ఉరితీశారు, ఇంత అక్రమంగా మనల్ని అణగదొక్కుతున్నారు, వీళ్ళని ఎలాగైనా సరే ఎదిరించాలి అని విప్లవ కార్యక్రమాల వైపు నడిచేలాగా ప్రోత్సహించినటువంటి మొదటి సంఘటన ఆ కర్తార్ సింగ్ ఉరితీత అని చెప్పుకోవచ్చు. అది 1915-16 సంవత్సరాల్లో ఇంకా మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజుల్లోనే జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న వాళ్ళని కనుక వచ్చి మాకు కూడా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో మిగతా వాళ్ళతో పోట్లాడడానికి సహాయం చేయండి అని అడిగితే బహుశా భారతదేశంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమో, ఎందుకంటే అప్పటికే వాళ్ళు మా దేశం మాకు ఇచ్చేయండి అంటున్నారు అని వాళ్ళు కొంచెం సందేహించారు. కానీ ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో పలు దేశాల యొక్క సహాయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. అందుకని భారతదేశంలో అప్పట్లో ఉన్నటువంటి నాయకులను కూడా అడిగారు, అప్పట్లో సైనికులుగా ఉన్నటువంటి భారతీయులను కూడా అడిగారు, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని. ఇప్పుడు భారతీయ నాయకులు కూడా ఏమనుకున్నారంటే సర్లే సహాయం చేస్తే గనక వీళ్ళు యుద్ధం అయిపోయాక మన దేశాన్ని మనకిస్తారు, కనీసం మన దేశానికి ఈ విధంగానైనా స్వాతంత్ర్యం వస్తుంది, వాళ్ళకి మంచి పని చేసి వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకుందాము అన్నటువంటి ఉద్దేశంతో భారతదేశం నుంచి 13 లక్షల మంది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేయడానికని మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో 43,000 మంది చనిపోయారు. ఎవరి కోసం? మన దేశం కోసం కాదు, బ్రిటిష్ వాళ్ళని సమర్థించడం కోసం, బ్రిటిష్ ప్రభుత్వం కోసం వెళ్లి మొదటి ప్రపంచ యుద్ధంలో 43,000 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సర్లే జరిగితే జరిగింది, కనీసం ఈ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయాక వెనక్కి వచ్చి ఇప్పటికైనా సరే భారతీయుల యొక్క
మంచితనాన్ని, భారతీయుల యొక్క పరోపకారాన్ని, భారతీయుల యొక్క దేశభక్తిని బ్రిటిష్ ప్రభుత్వం గమనించి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి మంచి ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి భారతీయ సైనికులకి పూర్తిగా విరుద్ధమైన వాతావరణం కనిపించింది. ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు భారతీయుల యొక్క మంచితనాన్ని గుర్తించలేదు. వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. పైగా అదే సమయాల్లో ఈ కర్తార్ సింగ్ విదేశాల నుంచి రావడం, విదేశాల్లో కూడా గద్దర్ పార్టీ ఉండడం, విదేశాలలో ఉన్నటువంటి విప్లవ సంస్థల యొక్క సహాయం తీసుకుంటూ పంజాబ్లోను ఉత్తరప్రదేశ్లోను ఉన్నటువంటి యువకులందరూ విప్లవ కార్యక్రమాల వైపు అజ్ఞాతంగా పనిచేయడం, ఇవన్నీ చూసి బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు లాంటిది వస్తుందేమో అని అనుకుంది. పైగా ఈ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయేసరికి పంజాబులో ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజల మీద అణచివేత కార్యక్రమాలు ఎక్కువైనాయి. దాంతో వాళ్ళందరికీ కూడా అంతర్గతంగా మండిపోతుంది బ్రిటిష్ వాళ్ళ మీద. మనం ఇంత సహాయం చేశాము, ఇంత సహాయం చేసినా సరే వీళ్ళు గుర్తించలేదు సరికదా, మరింతగా అణచివేస్తున్నారు అని వీళ్ళు అంతర్గతంగా అజ్ఞాతంగా ఏం చేస్తున్నారో తెలియదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం చాలా భయం వేసింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఒక రౌలట్ అని, సిడ్నీ రౌలట్ అనేటటువంటి ఒక బ్రిటిష్ జడ్జిని పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు అడిగారు, మీరు వెళ్ళి భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లోను బెంగాల్లోను ఈ విప్లవ ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి అనేటటువంటి వార్త వచ్చింది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలకి, అలాగే రష్యా జర్మనీలో జరిగినటువంటి విప్లవ ఉద్యమాలకి ఏమైనా సంబంధం ఉందేమో కనుక్కుని మాకు నివేదిక ఇవ్వండి అని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అడిగింది. ఇదంతా ఇప్పుడండి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయాక మనం భారత సైనికులందరూ వెళ్లి బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేసి వచ్చాక, ప్రాణాలు కోల్పోయి మిగిలిన వాళ్ళు వచ్చాక కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల్ని నమ్మకపోవడమే కాకుండా ఇలా ఒక కమిటీ వేసి అసలు వీళ్లలో ఎందుకు ఈ విప్లవ భావాలు వచ్చినాయో కనుక్కోండి అని రౌలట్ని పంపించింది. ఈ రౌలట్ కమిటీ వాళ్ళ చేసేటటువంటి స్టడీ అంతా చేసి వాళ్ళు ఏం చేశారంటే, భారతదేశంలో ఒక చట్టం అంతకుముందు ఉందండి. 1915లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఒక చట్టం ఉంది, భారతీయ రక్షణ చట్టం అనేది. దాని ప్రకారం ఏమిటంటే, భారతదేశ రాజ్యాంగానికి అంటే అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే కనుక వాళ్ళని శిక్షించే అధికారం వైస్రాయికి ఉంటుంది అని ఒక చట్టం ఉంది. పైగా ఆ రోజుల్లో ఆ చట్టం చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఈ మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది కదా, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళును, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు. మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకని ఈ చట్టం చేస్తున్నాము అని బ్రిటిష్ వాళ్ళు ఆ చట్టం చేశారు 1915లో. ఈ 1918లో ఆ చట్టాన్ని మరింతగా పెంచి ఈ రౌలట్ అనేటటువంటి జడ్జి ఏం చెప్పాడంటే, ఇంకా మరికొన్ని అధికారాలు కట్టబెట్టాలి వైస్రాయికి అని చెప్పారు. ఏమని? పత్రికలు వాళ్ళు చెప్పిందే రాయాలి, విచారణ లేకుండా రాజకీయ నాయకుల్ని ఎవరినైనా సరే నిర్బంధించవచ్చు, ఎవరైనా సరే తిరుగుబాటుదారు అని అనుమానం వస్తే వాళ్ళకి ఏమాత్రం ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళని జైల్లో పెట్టొచ్చు. ఇలాంటి అధికారాలన్నీ ఇస్తూ రౌలట్ చట్టం అనేది వచ్చింది 1918లో. ఇవన్నీ కూడా ఉద్దమ్ సింగ్ కి ఈ జలియన్ వాలాబాగ్ దురంతం చూసేటటువంటి, ప్రత్యక్షంగా చూసేటటువంటి సందర్భం రావడానికి వెనకాలన్నటువంటి రాజకీయ పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఉద్దమ్ సింగ్ కి ఎందుకు అంత పౌరుషం వచ్చింది, 20 సంవత్సరాల పాటు ఎందుకు వేటాడాడు అన్నది ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనకు అర్థమవుతుందండి. అందుకని ఇవన్నీ చెప్తున్నాను. ఈ రౌలట్ చట్టం పెట్టాక మహాత్మా గాంధీ అప్పుడే భారతదేశ రాజకీయాల్లోకి వచ్చి భారతీయులకి తను చెబుతున్నాడు, ఏమిటి ఇదంతా కూడా సత్యాగ్రహం ద్వారా చేయాలి, మనం అహింసాయుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళకొట్టాలి అని చెబుతున్నటువంటి రోజులు. అప్పటి వరకు కూడా సత్యాగ్రహం అంటే ఏమిటో భారతీయులకు తెలియదు. నెమ్మదిగా మహాత్మా గాంధీ అలవాటు చేయడం, దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని అర్థమయ్యేలాగా చేయడం, ఏమాత్రం దౌర్జన్య కార్యక్రమాలు చేయొద్దనడం, ఇలాంటివన్నీ గాంధీజీ భారతదేశ ప్రజలకి పరిచయం చేస్తున్న రోజుల్లో ఈ రౌలట్ చట్టం రావడంతో 1919 మార్చి 30వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలి అని మహాత్మా గాంధీ పిలుపిచ్చాడు. అయితే ఆ సమ్మెకి ఇచ్చినటువంటి పిలుపు భారతదేశం అంతా చేరాలి అంటే సమయం కావాలి. ఎందుకంటే ఇప్పట్లో లాగా టీవీలు, వైర్లెస్లు ఇవేమి లేవు కదా, సమాచార సాధనాలు 100 సంవత్సరాల క్రిందట. అందుకని ముందుగా మార్చి 30వ తారీఖు అన్నటువంటి
తేదీని మహాత్మా గాంధీ ఏప్రిల్ 6వ తారీఖు మార్చాడు. కానీ చాలా మందికి ఏప్రిల్ 6వ తారీఖు మార్చారు అనేటటువంటి విషయం తెలియలేదు. పంజాబ్లోని అమృత్సర్లో కూడా అదే జరిగింది. ఈ పంజాబ్లోని అమృత్సర్లో మహాత్మా గాంధీ ఉద్యమానికి బాగా సపోర్ట్ ఇస్తున్నటువంటి యువకులు ఇద్దరు ఉన్నారండి, విద్యాధికులు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. డాక్టర్ సత్యపాల్ అని, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అని. ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం. ఆ రోజుల్లో అసలు హిందూ ముస్లిం అనేటటువంటి తేడాలు, ఈ వివాదాలు ఎక్కువగా ఉండే కాదండి. ఇద్దరూ కలిసి పనిచేసేవాళ్ళు. ఎందుకంటే అందరి ధ్యేయం కూడా బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టడం మాత్రమే. నిజానికి మహాత్మా గాంధీకి వెన్నుదన్నుగా పంజాబ్లో నిలిచినటువంటి ఈ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లులో సత్యపాల్ అన్నాయన మొదటి ప్రపంచ యుద్ధంలో డాక్టర్గా బ్రిటిష్ వాళ్ళకి సేవలు అందించాడు. అతను కూడా బ్రిటిష్ వారికి సహాయం చేశాడు. సైఫుద్దీన్ కిచ్లు కూడా బాగా చదువుకున్నవాడు. పైగా వీళ్ళిద్దరూ కూడా పంజాబ్లోని అమృత్సర్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళు విప్లవ కార్యక్రమాలు ఏమీ చేయలేదండి. వాళ్ళు కూడా మహాత్మా గాంధీనే సమర్థిస్తూ మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి అహింసాయుత సత్యాగ్రహ పోరాటానికి మనమందరూ కూడా సపోర్ట్ చేయాలి అని అమృత్సర్లో ఉన్నటువంటి పంజాబీ వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది. మార్చి 30వ తేదీన మహాత్మా గాంధీ సమ్మెని అనౌన్స్ చేసి ప్రకటించి ఆ తర్వాత మార్చాడు అన్న విషయం తెలియక ఈ సత్యపాల్ సైఫుద్దీన్ వీళ్ళిద్దరూ కూడా మార్చి 29వ తారీఖున, అంటే మర్నాడే సమ్మె అనుకుని 29వ తారీఖున అమృత్సర్లో ఒక మీటింగ్ పెట్టారు అందరితోటి. ఏమని, రేపు మనం అందరం కూడా సమ్మె చేస్తున్నాము, మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించేటటువంటి కార్యక్రమంలో అహింసాయుతంగా మనం సమ్మె చేయబోతున్నాము అని 29వ తారీఖున వాళ్ళు ఒక సభ పెట్టారు. ఎవరు? సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ అన్నవాళ్ళు. ఆ సభ ఎక్కడ పెట్టారంటే జలియన్ వాలా అనేటటువంటి ఒక తోటలో పెట్టారు. దాన్నే జలియన్ వాలా బాగ్ అంటారు. బాగ్ అంటే తోట. నిజానికి అక్కడ అది తోట ఏమి లేదు అప్పట్లో కూడాను. పండిట్ జల్లా అని అతనికి ఎప్పుడో ఒక తోట ఉండేది. అప్పటికి ఆ తోట అంతా లేదు 1919కే. కానీ దాన్ని జలియన్ వాలా బాగ్ అనేటటువంటి పేరు వాడుకలో ఉండిపోయింది. ఆ విశాలమైనటువంటి ప్రదేశానికి చుట్టూరా ఇళ్లు కట్టేసుకున్నారు అప్పటికే. మామూలుగా ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల యొక్క వెనక భాగాలన్నీ కూడా ఆ విశాలమైన ప్రదేశం వైపు ఉంటాయి. ఇళ్ల యొక్క ముందు ప్రవేశ ద్వారాలు వేరే వైపు ఉంటాయి. ఆ జలియన్ వాలాబాగ్లో 1919 మార్చి 29వ తారీఖున సైఫుద్దీన్, సత్యపాల్ ఇద్దరూ కూడా వేలాది మందిని పిలిచి రేపు మనం సమ్మె చేయబోతున్నాము అని మీటింగ్ పెట్టి చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వివరించారు. మహాత్మా గాంధీ చెప్తున్నటువంటి అహింసాయుతమైనటువంటి కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏమిటి, ఎందుకు మనం రౌలట్ చట్టాలను వ్యతిరేకించాలి, ఇవన్నీ చెప్పారు. అది ప్రశాంతంగా అయిపోయింది. మార్చి 30వ తేదీన ఆ మర్నాడు సమ్మె చేశారు. 40,000 మంది పైగా ప్రజలు సమ్మెలో పాల్గొన్నారు. ఆ జలియన్ వాలాబాగ్ పార్కులో మరొక సభ జరిగింది మార్చి 30వ తారీఖున. దానికి 40,000 మంది హాజరయ్యారు. అదే రోజున ఢిల్లీలో కూడా సమ్మె జరిగింది. ఇది మహాత్మా గాంధీ ఏప్రిల్ 6 అన్నప్పటికీ అది తెలియనటువంటి కొంతమంది అమృత్సర్లో సమ్మె చేశారు, ఢిల్లీలో కూడా సమ్మె చేశారు. ఆ ఢిల్లీలో చేస్తున్నటువంటి సమ్మెని అణచివేయడానికి పోలీసులు కాల్పులు చేశారు. ఇది ఢిల్లీలోనండి. మనం అమృత్సర్లో ఉండి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఢిల్లీలో ఏం జరిగిందో చూద్దాం. ఆ ఢిల్లీలో జరిగినటువంటి కాల్పుల్లో 8 మంది మరణించారు. వాళ్ల మరణానికి సంతాపంగా ఢిల్లీలో మార్చి 31వ తేదీన మృతవీరుల అంతిమయాత్ర అనేది జరిగింది. అలాగే ఏప్రిల్ 4న ఢిల్లీలోనే మసీదులో ఓ పెద్ద మీటింగ్ జరిగింది, జుమ్మా మసీదులో. ఆ మసీదుకి ఆర్య సమాజంలో పనిచేసేటటువంటి ప్రముఖులందరూ కూడా వెళ్లి అక్కడ ఉపన్యాసం చెప్పారు. హిందూ ముస్లింలు ఇద్దరూ కూడా సమైక్యంగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి అద్భుతమైన సంఘటనలు అవన్నీ. ఈ మృత వీరుల యొక్క సంస్మరణార్థం జుమ్మా మసీదులో జరిగినటువంటి ఆ సభలో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, హిందూ నాయకులు, ముస్లిం నాయకులు కూడా. ఇవంతా కూడా ఢిల్లీలో జరుగుతోంది. మళ్ళా మనం అమృత్సర్ వద్దాం. అమృత్సర్లో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 13 వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ జలియన్ వాలాబాగ్ అనే దురంతం ఏప్రిల్ 13న జరిగింది. అంతకు ముందు ఒక వారం అమృత్సర్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, ఏప్రిల్ 6వ తేదీన మరొకసారి సమ్మె చేశారు అమృత్సర్లో. ఎందుకు? ఢిల్లీలో జరిగినటువంటి కాల్పులకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాల్పుల్లో మరణించినటువంటి ఆ మృత వీరుల సంస్మరణార్థం ఏప్రిల్ 6వ తేదీన అమృత్సర్లో సమ్మె చేశారు. ఎక్కడ సమ్మె చేసినా కానీ 40 మంది 50,000 మంది సభలో పాల్గొంటూ ఉండేవాళ్ళండి.
ఏప్రిల్ 7వ తారీఖున మహాత్మా గాంధీ సత్యాగ్రహి అనేటటువంటి ఒక పేరుతోటి ఒక కరపత్రాన్ని రూపొందించి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా దాన్ని ప్రచురించాడు. ఎందుకంటే ప్రభుత్వం అప్పటికే ఈ రౌలట్ చట్టాన్ని అమల్లో చేయడానికి సిద్ధంగా ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరు ఏమీ పత్రికల్లో రాయకూడదు. అయినా కానీ మహాత్మా గాంధీ సత్యాగ్రహి అనేటటువంటి ఒక కరపత్రాన్ని విడుదల చేశాడు. ఏప్రిల్ 8వ తారీఖున అమృత్సర్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ లాహోర్లో ఉన్నటువంటి తన అధికారి అయినటువంటి కమిషనర్కి వివరంగా రాశాడు. ఏమని, ఇక్కడేదో ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు, చాలా మీటింగులు జరుగుతున్నాయి, అందుకని మీరు అదనంగా బలగాలను పంపించాలి అని ఈ అమృత్సర్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ రాశాడు. దాన్ని అనుసరించుకుని ఆ లాహోర్లో ఉన్నటువంటి కమిషనర్ అదనపు బలగాలని అమృత్సర్కి పంపించాడు. ఏప్రిల్ 9వ తారీఖు ఆ రోజు శ్రీరామనవమి, జాతీయ సంఘీభావ దినం జరపాలి అని అమృత్సర్లో ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అంటే ఏమిటి, ముస్లింలు హిందువులు అందరూ కూడా ఒకటే, అందరూ కలిసే పనిచేస్తున్నారు అని ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పాలి అని ఆ శ్రీరామనవమి రోజున వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొదలుపెట్టారు. ఏమిటంటే ఇద్దరూ కూడా ముస్లింలు హిందువులు అందరూ ఒకే పాత్రలో నీళ్లు తాగారు. హిందూ ముసల్మాన్కి జై, మహాత్మా గాంధీకి జై అనే నినాదాలతో అమృత్సర్ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఇది ఏప్రిల్ 9వ తారీఖున జరిగింది. ఇప్పుడు ఏమిటంటే ఆ రోజున డాక్టర్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ ఇద్దరూ కూడా మీటింగ్ పెట్టి మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆ సత్యాగ్రహి అన్న దాంట్లో ఏముందో చెబుదాము అని వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసి ఆ సత్యపాల్ని, కిచ్లుని అరెస్ట్ చేసింది ఏప్రిల్ 9వ తారీఖున. ఏప్రిల్ 10వ తారీఖు వచ్చింది. గాంధీజీ ఢిల్లీ, అమృత్సర్ పట్టణాల్లో రాకూడదు అని పంజాబ్ గవర్నర్ ఒక ఆంక్ష పెట్టాడు. ఆ గవర్నర్ పేరు మైఖేల్ ఓ డయ్యర్. ఈయన ఒక డయ్యర్ అండి. ఇంకో డయ్యర్ని మళ్ళీ పరిచయం చేస్తాను. నిజానికి ఆ జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైంది ఇద్దరు డయ్యర్లు. ఆ ఇద్దరు డయ్యర్లో ఒక డయ్యరు పంజాబ్ గవర్నర్ అప్పట్లో, అతని పేరు మైఖేల్ ఓ డయ్యర్. ఓ డయ్యర్ అనుకుందాం అతన్ని. అతను అక్కడ నిషేధపు ఆజ్ఞలు జారీ చేశాడు. ఏమని, మహాత్మా గాంధీ ఢిల్లీ కానీ అమృత్సర్ కానీ రాకూడదు అని. బ్రిటిష్ ప్రభుత్వం అసలు మహాత్మా గాంధీ బొంబాయి వదిలే వెళ్లకూడదని మరో ఉత్తర్వు ఇచ్చింది. అయినా కానీ ఆ ఉత్తర్వులను ధిక్కరించి గాంధీజీ పంజాబ్ రావడానికి సిద్ధమయ్యాడు. అయితే మధ్యలోనే అతన్ని రైల్లో ఉండగా మధ్యలోనే దించేసేసి వెనక్కి తీసుకెళ్లిపోయారు మహాత్మా గాంధీని. అయితే మహాత్మా గాంధీ విజ్ఞప్తి చేశాడు, మీరెవరూ కూడా ఉద్రేకానికి లోను కావద్దు, మనం అహింసాయుత పద్ధతుల ద్వారానే ఉద్యమాన్ని చేయాలి అని ఆయన ప్రకటన చేశాడు. ఇది ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది. అదే రోజున ఈ డాక్టర్ కిచ్లు, సత్యపాల్ వాళ్ళిద్దరినీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసినందుకు వ్యతిరేకంగా అమృత్సర్లో సమ్మె చేశారు. ఆ సమ్మె చేసే వాళ్ల మీద బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిగారు. మళ్ళీ ఇది అమృత్సర్లో జరిగింది. అంతకుముందు ఢిల్లీలో జరిగింది. ఇందులో ఈ అమృత్సర్లో జరిగినటువంటి ఈ కాల్పుల్లో 20 మంది చనిపోయారు. ఇదంతా మామూలుగా ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది. ఇంకా జలియన్ వాలాబాగ్ దురంతంకి 3 రోజులుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ కాల్పులకి వ్యతిరేకంగా వేలాది మంది వాళ్ల మీద తిరగబడి బ్రిటిష్ సైనికులను ఎదుర్కొన్నారు. దాంట్లో కొంతమంది ఆంగ్లేయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజున ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, షేర్ వుడ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ వనిత, ఆమెకి అమృత్సర్లో స్కూళ్ళు ఉన్నాయి కొన్ని. ఈ గొడవలన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్కూళ్ళన్నీ మూసివేయిద్దాము అని ఆవిడ సైకిల్ మీద తిరుగుతూ ఆ స్కూల్ బ్రాంచ్లందరికీ వెళుతున్నప్పుడు కొంతమంది ఈ ఉద్యమకారులు, అంటే భారతదేశపు ఉద్యమకారులే ఈవిడ మీద దాడి చేశారు. ఈ షేర్ వుడ్ మీద దాడి చేసి ఆవిడని గాయపరిచారు. మరికొంతమంది సాధారణ పౌరులు ఆవిడని రక్షించి ఇంట్లోకి తీసుకెళ్లి ఆ గాయాలకి మందు అది వేసి ఆ తర్వాత ఉద్యమకారులు వెళ్లిపోయాక ఆవిడ్ని ఏదో ఆ గవర్నమెంట్ దగ్గరకు పంపించారు. ఈ షేర్ వుడ్ అనేటటువంటి వనిత ఆ రోజు ఎక్కడైతే ఆవిడ మీద దాడి జరిగిందో ఆ వీధి కచ్చు ఏదో అంటారండి అమృత్సర్లో, అక్కడ జరిగింది. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ షేర్ వుడ్ అనే ఇంగ్లీష్ వనిత మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా తర్వాత వస్తున్నటువంటి ఓ డయ్యర్ ఇంకో చాలా తీవ్రమైనటువంటి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. అది చెప్తాను ఇప్పుడే 2-3 నిమిషాల్లోనూ. ఆ దాడి చేశారు. ఇది ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది. ఇంకా ఏప్రిల్ 11 వచ్చింది. అమృత్సర్లో సైనిక పాలన పెట్టేశారు. ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇదంతా మిలిటరీ కంట్రోల్ తీసుకుంటోంది. శవయాత్ర జరుగుతున్నా సరే 4 మించి రోడ్డు మీదకి రాకూడదు అని ఆంక్షలు విధించారు.
ఈ ఓ డయ్యర్ అనేటటువంటి పంజాబ్ గవర్నరు ఇంకొక సైనిక పాలన విధించినప్పుడు ఎవరైనా బ్రిగేడియర్ జనరల్ పంపించమని అడిగితే బ్రిగేడియర్ జనరల్ ఆర్ఈహెచ్ డయ్యర్ అనే అతన్ని రప్పించారు. ఇతన్ని జనరల్ డయ్యర్ అనుకుందామండి. జనరల్ డయ్యర్ ఏమో సైనికాధికారి, ఓ డయ్యర్ ఏమో పంజాబ్ యొక్క గవర్నర్. ఈ జనరల్ డయ్యర్ ని పిలిపించారు. ఈ జనరల్ డయ్యర్ యొక్క నేపథ్యం ఏమిటంటే అతను నిజానికి భారతదేశంలోనే పుట్టి పెరిగాడు. అప్పట్లో ఇంకా పాకిస్తాన్ విడిపోక ముందు ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగమైనటువంటి పర్వత సానువుల్లో వాళ్ళ నాన్న అంటే ఈ జనరల్ డయ్యర్ యొక్క వాళ్ళ నాన్న ఏవో ఈ ద్రాక్ష తోటలు అవి నడుపుతూ అక్కడ కొన్ని బ్రూవరీస్ అవి నడుపుతూ ఉండేవాడు. సారాయి తయారు చేయడం అలాంటివి చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మాట్లాడుకుంటున్న జనరల్ డయ్యర్ సైనికాధికారి. అతను ఆ తర్వాత భారతదేశంలో సిమ్లాలోనే పెరిగాడు. తర్వాత విదేశాలకు వెళ్లి విదేశాల్లో అంటే బ్రిటిష్ వాడే కదా, బ్రిటిష్ లో చదువుకున్నాడు, అక్కడ బ్రిటిష్ సైన్యంలో చేరాడు. దాదాపుగా మనం మాట్లాడుకున్న సమయానికి 30 సంవత్సరాలు రకరకాల యుద్ధాల్లో పాల్గొన్నాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి అమృత్సర్ను అతని చేతిలో పెట్టారు. నువ్వే కాపాడాలి అమృత్సర్లో ఈ గొడవలన్నీ జరగకుండాను అని. ఏప్రిల్ 12వ తారీఖు మర్రోజు, అంతకు ముందు రోజే ఈ జనరల్ డయ్యర్ అక్కడ ఛార్జ్ తీసుకున్నాడు. ఏప్రిల్ 12వ తారీఖున అతనికి తెలిసింది ఏమని, మర్నాడు అమృత్సర్లో అందరూ కూడా మీటింగ్ పెట్టుకోబోతున్నారు అని అతనికి ఒక వార్త అందింది. ఆ మీటింగ్ దేనికి? మిగతా నాయకులందరూ కూడా ఏం చేశారంటే, డాక్టర్ కిచ్లు సత్యపాల్ అన్న వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి ఉత్తరాలు మీకు చదివి వినిపిస్తాము, మనందరం కూడా శాంతియుతంగా పోరాటం సాగించాలి, ఈ సైనిక పాలనకి వ్యతిరేకంగా మనం అందరూ మాట్లాడుకుందాం రండి రేపు అని చెప్పారు. ఏప్రిల్ 12వ తారీఖున అప్పుడే వచ్చినటువంటి ఈ జనరల్ డయ్యర్ కి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అసలే 30 సంవత్సరాలు యుద్ధాలు చేసి ఉన్నాడేమో. ఏప్రిల్ 13వ తారీఖు ఆ రోజు సాయంకాలమే అందరూ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. ఆ రోజు సిక్కులకి ఎంతో పవిత్రమైనటువంటి వైశాఖి పర్వదినం కూడా. ఆ రోజు డయ్యర్ పొద్దున్న నుంచి కూడా ఏదో విపరీతంగా దయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా ఉన్నది అతని ఆలోచనలన్నీ కూడాను. సాయంకాలం మీటింగ్ జరుగుతుంది, నేను ఉన్నటువంటి నా మిలిటరీ యొక్క పవర్ ఉపయోగించాలి ఎలాగైనా అని అతను ఏం చేశాడంటే సైనికుల్ని కొంతమందిని పట్టణం అంతా తిప్పి ప్రకటన చేయించాడు. పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి ఆ డ్రమ్ములు కొడుతూ వెళ్ళి సాయంకాలం మీటింగ్కి ఎవరు వెళ్ళొద్దు, ఆ గుమి కొట్టడం నిషిద్ధం, రాత్రి 8 గంటల తర్వాత అసలు ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఇలాంటివన్నీ ప్రకటన చేయించాడు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ పెద్ద పెద్ద డ్రమ్ములు కాకుండా చిన్న చిన్న రేకు డబ్బాలు అవి వాయిస్తూ వాళ్ళందరూ కూడా తిరుగుతూ చాటింపు వేశారు. అందరూ రండి, సాయంకాలం సభ జరుగుతుంది, మనం అహింసాయుతంగా సభ చేస్తున్నామని వాళ్ళు కూడా వేశారు. ఈ గందరగోళంలో సాయంకాలం రాకూడదు అని ఈ కొత్తగా వచ్చినటువంటి జనరల్ డయ్యర్ చేసినటువంటి ప్రకటన ఎక్కువ మందికి చేరలేదు. దాంతో సాయంకాలం మీటింగ్కి మధ్యాహ్నం 2 గంటల నుంచే జనం రావడం ప్రారంభించారు ఈ జలియన్ వాలాబాగ్ లో. ఇది 1919 ఏప్రిల్ 13 రెడ్ లెటర్ డే అండి. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక దారుణ మారణకాండ జరిగినటువంటి రోజు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అందరూ వచ్చారు. సభ ప్రారంభమయ్యే సమయానికి 4:30కి దాదాపుగా 20,000 మంది జలియన్ వాలాబాగ్ లో వచ్చారు. పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. డయ్యర్కి తెలిసింది ఇదంతా. నేను చెబుతున్నా కానీ నా మాట వినకుండా వీళ్ళందరూ సభ జరుపుతున్నారు అని అతనికి ఒక కసి పెరిగిపోయింది. దాంతో ఒక 50 మంది సైనికులను తీసుకున్నాడు, 40 మంది గూర్ఖాలను తీసుకున్నాడు. 50 మంది సైనికుల చేతుల్లోనూ రైఫిల్స్ ఉన్నాయి. ఈ 40 మంది గూర్ఖాల చేతుల్లోనూ ఈ వంపు తిరిగినటువంటి కత్తులు ఉన్నాయి. ఆ కత్తితో పొడిస్తే మొత్తం పేగులు బయటకు రావాల్సిందే. అలా ఒక 90 మందిని తీసుకున్నాడు. తీసుకుని ఆ జలియన్ వాలాబాగ్ దగ్గరకు వచ్చాడు. ఆ జలియన్ వాలాబాగ్ చుట్టూతా ఇళ్లు ఉండడంతో దానికి లోపలికి వెళ్లాలంటే ఒక సన్నటి దోవే తప్ప ఈ సైనిక శకటం లోపలికి వెళ్ళదు. అందుకని ఆ సైనిక శకటాన్ని బయట ఆపేసి ఈ 50 మంది సైనికుల్ని 40 మంది గూర్ఖాలని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఆ లోపల 20,000 మంది పైగా అక్కడ సభలో ఉన్నారు. వాళ్ళు బయటికి రావడం అంత తొందరగా అవ్వదు, ఎందుకంటే సన్న సన్న దోవలు ఉన్నాయంటే అది పెద్ద విశాలమైనటువంటి ప్రదేశం కాదు. లోపల విశాలంగా ఉంది కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం దారులు అంత విశాలంగా లేవు. లోపలికి వెళ్ళి అతను మధ్యలో నుంచున్నాడు. అటు 25 మంది సైనికులు, ఇటు 25 మంది సైనికులు పొజిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఇటువైపు 51 మంది 40 గూర్ఖాలు ఒకవైపు, 20,000 మంది ప్రజలు రెండో వైపు. 20,000 మంది ప్రజలు కూడా అక్కడ జరుగుతున్నట్టు సమావేశాన్ని వింటున్నారు. ఆ సమావేశానికి వేదిక ముందు కొంతమంది నుంచుని ఉన్నారు. అంతా కూడా అహింసాయుతంగా జరుగుతోంది. వాళ్ళందరూ కూడా మనం హింసా మార్గం వద్దు, మహాత్మా గాంధీ చెప్పినట్టుగా సత్యాగ్రహం చేద్దాం, అహింసాయుతంగా పోరాడడం, ఇలాంటి మాటలే చెప్పుకుంటున్నారు వాళ్ళు.
కానీ ఈ జనరల్ డయ్యర్కి మాత్రం అంతకుముందు 2 రోజులే అయింది అతను ఆ అమృత్సర్ యొక్క ఇన్ఛార్జ్ తీసుకుని. అతను ఆ మిలిటరీలో పనిచేసినటువంటి క్రూరత్వం ఏమో కానీ వెంటనే అతను ఫైర్ అని అరిచాడు. 50 మంది సైనికులు కూడా ఒక్కసారిగా తుపాకులు గాల్లోకి తీశారు. అంతే, ఫటా 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 కాల్చడం ప్రారంభించారు. 50 మంది ఒక్కొక్కళ్ళ దాంట్లో నుంచి కూడాను కొన్ని పదుల బుల్లెట్లు బయటికి వెళ్ళినాయి. దాంతో ఆ 20,000 మంది ప్రజల మీద వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో 50 మంది తుపాకులు కూడా అలా అవిరామంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించినాయి. అక్కడ ఉన్నటువంటి 20,000 మందికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళేమిటంటే వీళ్ళందరూ వచ్చినా కానీ ఏం చేస్తారులే, మనం అహింసాయుతంగా ఉన్నాం కదా అనుకున్నారు. వాళ్ళందరూ అటు ఇటు పరుగులు తీయడం మొదలు పెట్టారు. ముందుగా నిలబడిన వాళ్ళకైతే సరాసరి తుపాకీ గుళ్ళు తగిలి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు పడిపోతున్నా సరే, నెత్తురు వరదలై పారుతున్నా సరే సైనికులు మాత్రం ఫైరింగ్ అనేది ఆపలేదు. వాళ్ళు అలా కాలుస్తూనే ఉన్నారు. ఇలాగా అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఏమి ఆయుధాలు లేవు. వాళ్ళు ఎందుకంటే మామూలుగా అహింసాయుతంగా సమావేశం పెట్టుకుందామని వచ్చారు. వాళ్ళు అలా దయనీయంగా పారిపోతూ దారు లేక వీళ్ళ యొక్క తుపాకీ గుళ్ళకి కింద జారిపోతుంటే, ఆహాకారాలు చేస్తుంటూ కింద పడిపోతుంటే జాలి తెలిసినటువంటి కొంతమంది సైనికులు కాల్చలేక తుపాకుల్ని కిందకి దించుతుంటే డయ్యర్ అన్నాడట, అరే పైకి కాదురా, గురి చూసి కిందకి కాల్చండ్రా, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు అని ఆ సైనికుల మీద అరిచాడట. వాళ్ళ మీద రంకెలు వేశాడు. దాంతో వాళ్ళు ఈ 20,000 మంది వైపే తుపాకుల్ని గురిపెట్టి కాల్చడం తప్పలేదు. ఆ దూసుకు వస్తున్నట్టు బుల్లెట్ల వర్షానికి ప్రజలందరూ కూడా కుప్పకూలిపోయారు. చల్లాచెదురుగా పరుగులు తీశారు. కొంతమంది కింద పడిపోయారు. వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్లిపోయిన వాళ్ళతో కొంతమంది కింద చనిపోయారు. మహా బీభత్సంగా మారిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా, ఆ జలియన్ వాలాబాగ్ ప్రదేశం అంతా కూడాను. ఆ జలియన్ వాలాబాగ్ లో మధ్యలో ఒక నుయ్యి ఉంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు ప్రజలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంతా రక్తం పారుతోంది, అరుపులు, కేకలు, బుల్లెట్ల వర్షం కురుస్తోంది, పరుగులు తీస్తున్నారు. కొంతమంది ఈ బుల్లెట్ల వర్షం తప్పించుకోవడానికి నూతిలో దూకారు. నూతిలో దూకితే కూడా చనిపోతామని తెలుసు వాళ్ళకి, కానీ ఆలోచించే సమయం కూడా కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలబట్టి నూతిలో దూకారు. ఆ విధంగా బుల్లెట్ల కొంతమంది చనిపోయారు, ఈ తొక్కిడి కొంతమంది చనిపోయారు, తప్పించుకో దారి లేక బావిలో దూకి కొంతమంది చనిపోయారు. మరికొంతమంది ఆ చిన్న చిన్న సందుల ద్వారా బయటకు వెళుతుంటే వాళ్ళను కూడా వెనకాలకు వెళ్లి వాళ్ళను కూడా చంపించాడు ఈ జనరల్ డయ్యర్. ఇదంతా కూడా 15 నిమిషాలు మాత్రమే జరిగింది. ఒక్కొక్క తుపాకీలోనూ 33 బుల్లెట్ల చొప్పున 50 మంది 1650 బుల్లెట్లు ఖర్చు పెట్టాం. ఈ లెక్కంతా తర్వాత డయ్యర్ చెప్పాడండి, జనరల్ డయ్యర్. పైగా అన్నాడు, ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకా ఎక్కువ మందిని చంపుండేవాడిని అని చెప్పాడు ఆ తర్వాత. ఆ విధంగా 15 నిమిషాల్లో రక్తం నదులై పారింది. వేలాది మంది చనిపోయారు. ఎంతమంది అంటే లెక్క ముందు 100 మంది అన్నారు, తర్వాత ఎప్పటికో చెప్పారు వేలాది మంది చనిపోయారు అని. ఎందుకంటే నిస్సహాయులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు తిరుగు పోరాడడానికి సిద్ధమై రాలేదు. పైగా అది ఒక చిన్న ఏమాత్రం బయటకు వెళ్లేటటువంటి అవకాశం లేని ప్రదేశం. అలాంటి ప్రదేశంలో 20,000 మంది మీద 50 మంది సైనికులు 15 నిమిషాల పాటు ఒక్కొక్కళ్ళు 33 బుల్లెట్లు కాల్చారు. దాంతో అది ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోజు ఇదంతా 15 నిమిషాల్లో పూర్తి చేసి సాయంకాలం 5:30 కల్లా ఈ జనరల్ డయ్యర్ సైనికులను తీసుకుని వెనక్కి వెళ్ళిపోతూ అక్కడే వదిలేశాడు. అసలు వాళ్ళని ఏం చేయాలి, చనిపోయిన వాళ్ళు, ఆ శవాల గుట్టలు, వాళ్ళని కూడా పట్టించుకోలేదు. 5:30 తను వెళ్ళిపోతూ పైగా ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని, రాత్రి 8 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రాకూడదు అని. ఏమవుతారు వాళ్ళందరూ, వేలాది మంది అక్కడ చనిపోయి పడి ఉన్నారు, కొంతమంది పరిగెత్తుతున్నారు, క్షతగాత్రులు, దెబ్బలు తిన్నారు, ఆహాకారాలు, నెత్తుటి వరదలు. అయినా కానీ 8 గంటల తర్వాత ఎవరైనా సరే బయటకు వస్తే కాల్ చేస్తాను అని అతను ప్రకటన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు జరిగినటువంటి ఆ బీభత్స కాండనండి చాలా వివరంగా రాస్తూ జలియన్ వాలాబాగ్ పేరుతోటి భీష్మ సహాని అనేటటువంటి గొప్ప రచయిత, అతను హిందీ నటుడు బలరాజ్ సహాని సోదరుడు, ఆయన ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకంలో మొట్టమొదట్లో ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షి రతన్ దేవి అని ఆమె చెప్పినటువంటి అనుభవాన్ని యథాతథంగా రాశాడు ఆ జలియన్ వాలాబాగ్ అనే పుస్తకంలోను. ఆవిడ ఏం చెప్పిందంటే క్లుప్తంగా చెప్తాను, అది ఆవిడ చెప్పినట్టుగానే చెప్తాను మీకు కూడా. ఈ రతన్ దేవి అన్నామే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించి నేను ఇంట్లో ఉన్నాను, గభాలను లేచాను, ఏం జరుగుతుందో తెలియలేదు. నా భర్త ఏమో జలియన్ వాలాబాగ్ సమావేశానికి వెళ్ళాడు, మా ఇల్లు కూడా ఆ బాగ్ దగ్గరలో ఉంది. గబగబా ఏం జరుగుతుందో అర్థం కాక మా ఆయన ఎలా ఉన్నాడో చూద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి శవాల గుట్టలు కనపడినాయి. ఆ పీనుగుల మధ్యన ఎక్కడో నా భర్తను వెతుక్కున్నాను. మొత్తానికి మొదటి కుప్ప దాటాక కనిపించింది మా ఆయన శరీరం.
అక్కడికి చేరుకోవడానికి నెత్తుటి ముద్దలైన శవాల మధ్య నుంచి వెళ్లాల్సి వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళి మా ఆయన్ని పట్టుకుని ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో మా ఇంటి పక్కన 2 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరికీ చెప్పాను, అరే ఇంటికి వెళ్ళి ఒక మంచం తీసుకురండి, ఈయన్ని తీసుకెళ్దామని. వాళ్ళిద్దరూ వెళ్లారు. నాతో పాటు ఇంకా 2 ఆడవాళ్ళు వస్తే వాళ్ళని కూడా మీరు వెళ్ళండి అని పంపించేశాను. రాత్రి 8 గంటలైంది. 8 గంటల అయ్యేసరికి కర్ఫ్యూ పెట్టారు. ఎవ్వరూ ఇల్లు దాటి బయటకు రావట్లేదు. పోనీ మా ఆయన్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా సహాయం చేస్తారో అని బయటికి వెళ్ళి 1-2 అడిగితే అందరూ కూడా మేము రామమ్మా, మా ప్రాణాలు పోగొట్టుకోమన్నారు. దాంతో మళ్ళా వెనక్కి వచ్చేసేసి మా ఆయన్ని ఎలాగైనా సరే కొంచెం ఆ శవాల మధ్యలో నుంచి పక్కకు మారుద్దాము అని చెప్పి నేను ప్రయత్నిస్తుంటే ఒక సర్దార్జీ వచ్చాడు. బహుశా ఆ సర్దార్జీనే ఈ ఉద్దమ్ సింగ్ అయి ఉంటాడండి. అతన్ని అడిగాను నేను, కొంచెం ఆ సహాయం చెయ్యి, నా భర్త శవాన్ని, అప్పటికే శవం అయిపోయాడు, పక్కకు జరుపుదాం అన్నాను. అతను ఆ శవం కింద తల కింద చెయ్యి పెట్టి పట్టుకున్నాడు. నేను కాళ్ళు లేపాను. ఇద్దరం కలిసి మా ఆయన శవాన్ని ఒక చెక్క పలక మీదకి చేర్చాము. తర్వాత ఎవరైనా వస్తే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరూ రాలేదు. ఆ రాత్రంతా కూడా ఆ శవాల మధ్యాహ్నం గడిపాను నేను. హఠాత్తుగా నా చెయ్యి ఒక కర్ర మీద పడింది. ఆ కర్రని కుక్కలను తరమడానికి వాడుకున్నాను. ఎందుకంటే కుక్కలు వస్తే వీటిని పీక్కు తింటున్నాయి. నా భర్త శవం దగ్గర నేను కూర్చున్నాను. అలా కూర్చుంటే 3 మనుషులు బాధతో గిజగజలాడిపోతున్నారు. ఒక గేదె కూడా ఉంది వాళ్ళ మధ్యలో, అది కూడా గిలగలా కొట్టుకుంటోంది. 12 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, అతను నొప్పితో ఏడుస్తున్నాడు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని అతను ఏడుస్తున్నాడు. నేను వదిలి వెళ్ళను బాబు అన్నాను. అతనికి చలేస్తుంటే నా దుపట్టా తీసి అతనికి కప్పాను. అతనికి దాహం మంచినీళ్లు అడిగాడు. నాకు ఇవ్వడానికి కూడా ఏమీ లేవు. ఇలా జరిగిందండి. ఆ రాత్రి అంతా కూడా అంత భయంకరంగా ఆ అమ్మాయి, ఆ రతన్ దేవి అన్న ఆవిడ అక్కడ ఉండిపోయింది. బహుశా ఆవిడకి సహాయం చేసిన అతనే ఉద్దమ్ సింగ్ అయి ఉంటాడు. ఆ సందర్భంలోనే ఉద్దమ్ సింగ్ ఈ జలియన్ వాలాబాగ్ లో జరిగిన దురంతాన్ని ప్రత్యక్షంగా చూసి ఉంటాడు అని మనం అనుకోవాలి. ప్రత్యక్షంగా ఎక్కడ రాసి లేదు, కానీ అది ఇంత ఘోరం జరిగి ఆ మరో రోజు రతన్ దేవి భర్తను తీసుకెళ్ళింది. ఆ దహన కార్యక్రమాలు అది వేరే జరిగింది అనుకోండి. ఆ మరో రోజు ఇంత ఘోరం జరిగాక దాదాపు 8 నెలల వరకు భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ దీని యొక్క క్రూరత్వం ఏమీ తెలియలేదండి. ఎందుకంటే ఈ వార్తను బయటికి రాకుండా తొక్కిపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే ఆ మర్నాడు అమృత్సర్లో ఎవరూ కూడా ఈ దుకాణాలు తెరవడానికి కానీ మామూలుగా కార్యాలయాలు తెరవడానికి కానీ సిద్ధంగా లేరు. అప్పుడు జనరల్ డయ్యర్ మళ్ళీ వచ్చి అతను ఊరంతా తిరుగుతూ ప్రకటన చేశాడు. పూర్తిగా బూతులు మాట్లాడుతూ అక్కడ వాళ్ళని, రే బద్మాష్లారా, మీరు రండి, మీరు దుకాణాలు తెరవాలి, మీరు తెరవకపోతే కనుక బలవంతంగా తెరిపిస్తాను. నేనేమనుకుంటున్నారు, 30 సంవత్సరాలు నేను మిలిటరీలో పనిచేశాను, మీరు నాతో పెట్టుకుంటారా, నాతో పోరాడతారా, నిన్న వేలాది మంది చనిపోయారు, బుద్ధి రాలేదా మీరు ఇంకా? ఇలాగా అతను ఊరంతా తిరుగుతూ ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. అతను దారుణ మారణకాండ ఆ ఒక్కరోజుతో ఆగలేదండి. ఆ వేలాది మంది చనిపోవడం, ఆ భయంకరమైనటువంటి దృశ్యం, దానికి కొనసాగింపుగా ఏం చేశాడంటే ఏప్రిల్ 14 నుంచి, అంటే ఇది జరిగిన మరునాటి నుంచి వారం రోజుల పాటు విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టాడు, కర్ఫ్యూ లాగా. ఆ కర్ఫ్యూ కూడా ఏం చేశాడు, ఆ షేర్వుడ్ అనేటటువంటి ఆవిడ మీద దాడి జరిగిందని తెలుసుకున్నాం కదా. ఇది జరగడానికి 4 రోజుల ముందు ఆవిడ మీద దాడి జరిగినటువంటి వీధిలో ఎవరైనా నడవాలి అంటే దేక్కుంటూ వెళ్ళాలి, 2 కాళ్ల మీద నడవకూడదు, పశువులు నడుస్తున్నట్టుగా కాళ్లతోటి చేతులతోటి దేక్కుంటూ వెళ్ళాలి అని ఒక ఆంక్ష పెట్టాడు. ఒక గుడ్డెతను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వెళ్లాల్సి వస్తే నువ్వైనా సరే దేక్కుంటూ, పొట్టతో దేక్కుంటూ వెళ్ళాలి అని ఆ షేర్వుడ్ మీద దాడి జరిగినటువంటి వీధిలో నడిచిన వాళ్ళందరికీ కూడా అలాంటి ఆంక్షలు, అలాంటి హుకుములు జారీ చేశాడు. అంతేకాదు, ఆ తర్వాత ఒక వారం 10 రోజులు కూడా రైల్వే స్టేషన్లో కనపడినటువంటి యువకులందరినీ కూడా తీసుకెళ్లి బోనుల్లో పెట్టడం, వాళ్ళని హింసించడం, వాళ్ళకి తిండి బట్ట లేకుండా చేయడం, ఇలా విపరీతమైనటువంటి దారుణ కార్యక్రమాలు చేశాడు. ఆ 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఈ దారుణం జరిగితే ఆ తర్వాత కొన్ని రోజులకి రైల్లో వెళ్లేటప్పుడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ పక్కన ఉన్నాడట ఈ జనరల్ డయ్యర్. ఎవరితోనో చెబుతున్నట్ట, ఆ రోజు నాకు దగ్గర ఇంకా ఎక్కువ తుపాకులు ఉండింటే కనుక ఎక్కువ మందిని కాల్చి ఉండేవాడిని, అసలు మొత్తం అమృత్సర్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసి ఉండేవాడిని, నా దగ్గర ఎక్కువ తుపాకులు లేకపోవడంతో కొంతమందినే చంపాల్సి వచ్చింది అని చెప్పాడట. అంత క్రూరంగా ఉండేవాడండి ఆ జనరల్ డయ్యర్ అన్నతను. ఇది జరిగాక మరి ప్రపంచానికి తెలిసాక అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. భారతదేశంలో నాయకులు కూడా ఏం జరిగింది, మీరేమైనా విచారణ చేయించారా ఏమిటి అని. అప్పుడు హంటర్ కమిటీ అని ఆ కమిటీని పెట్టి ఈ జలియన్ వాలాబాగ్ దురంతం మీద ఒక విచారణ కమిటీని పెట్టారు. ఆ విచారణ కమిటీ పిలిచినప్పుడు అండి జనరల్ డయ్యర్ ఏం చెప్పాడంటే,
అతను అడిగారు ప్రశ్న, నువ్వేం చేసావు అక్కడికని. కాల్పులు ప్రారంభించాను అన్నాడు. ఒకసారి కాల్పులు కార్చావా అంటే అవును, వెంటనే కాల్చేశాను, ఆలోచించడం కూడా సమయం లేదు నాకు, నేను కాల్పులు జరగకపోతే నా మీద కోర్టు మార్షల్ చేసి ప్రభుత్వం శిక్ష విధిస్తుంది, అందుకే నేను కాల్చాను అన్నాడు. మరి నువ్వు కాల్చడం మొదలు పెట్టగానే గుంపు చెదిరిపోవడం మొదలైందా? అవును, అందరూ చెదిరిపోతున్నారు. చెదిరిపోతున్న వాళ్ళ మీద కూడా నువ్వు కాల్పులు చేసావా? అవును, చేశాను. మరి వాళ్ళకి దారి లేదు అన్న విషయం నీకు తెలుసా? తెలుసు. అయినా గానీ కాల్చావా? అవును, అయినా గానీ కాల్చాను. బహుశా నీ దగ్గర ఎక్కువ తుపాకులు ఉండింటే ఇంకా ఎక్కువ సార్లు కాల్చి ఉండేవాడే. అవును, కాల్చి ఉండేవాడినే. నీకేం పశ్చాత్తాపం లేదా? లేదు. ఇలా సమాధానాలు చెప్పాడండి అతను విచారణ కమిటీ ముందు. చివరికి ఆ విచారణ కమిటీలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళేమో ఇతను చేసింది తప్పు కాదు, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలను ఇతను అణిచేయడానికి చేశాడని వాళ్ళు అన్నారు. మరి సహజంగానే భారతదేశం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జనరల్ డయ్యర్ చేసినటువంటి ఆ అకృత్యాన్ని వాళ్ళు ఎండగట్టారు, దాన్ని నిరసించారు. దాంతో మొత్తానికి ఎలాగైతే బ్రిటిష్ ప్రభుత్వం ఈ జనరల్ డయ్యర్ని, ఇతనికి అనుమతించినటువంటి పంజాబ్ గవర్నర్ ఓ డయ్యర్ని, ఇద్దరిని కూడా విధుల నుంచి విరమింపచేసి వాళ్ళిద్దరిని లండన్ పంపించేసింది. అయితే విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరూ లండన్ వెళ్ళినప్పుడు లండన్ లో వాళ్ళకి విపరీతమైనటువంటి ఆహ్వానం, వాళ్ళకి విపరీతమైనటువంటి సన్మానాలు. మీరు బ్రహ్మాండంగా చేశారు. బ్రిటిష్ ఇండియాలో, అప్పట్లో భారతదేశం అని ఉండేది కదండి, బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు. బ్రిటిష్ ఇండియాలో మీరు చాలా హీరోయిజం పనులు చేశారు అని వాళ్ళిద్దరిని సన్మానించారు లండన్ లో. ఏది ఇక్కడ వేలాది మందిని నిస్సహాయులైన వాళ్ళని జలియన్ వాలాబాగ్ లో చంపేసినటువంటి జనరల్ డయ్యర్ని, దానికి అనుమతించిన పంజాబ్ గవర్నర్ ఓ డయ్యర్కి, ఇద్దరికి కూడా సన్మానాలు, గౌరవాలు, బిరుదులు, బహుమతులు లండన్ వెళ్ళాక. అది జరిగిందండి. ఇదంతా కూడా ఉద్దమ్ సింగ్ చూశాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి ఉద్దమ్ సింగ్ లో. ఇది 1919లో అతను ప్రత్యక్షంగా చూశాడు. అలాగే మీకు భగత్ సింగ్ గురించినటువంటి ఆ కార్యక్రమం గుర్తుంటే, భగత్ సింగ్ కూడా ఈ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినటువంటి మరో రోజు కొన్ని క్షణాలకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. రోజు ఆ మట్టిని చూస్తూ ఉండేవాడు, రక్తంతో తడిసిన మట్టిని. అదే అతనిలో పౌరుషాన్ని రగులు కొలిపింది, చివత అతనితో ఉద్యమాలు చేయించింది. ఉద్దమ్ సింగ్ ఇది జరిగాక ఎలాగైనా సరే ఆ ఇద్దరు డయ్యర్ల మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ ఇద్దరు డయ్యర్లని చంపడమే నా జీవిత ధ్యేయం అని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలి? అప్పటికింకా ఉద్యమాలన్నీ కూడా అజ్ఞాతంలో ఉన్నాయి. బయటకు వచ్చినటువంటి ఉద్యమాలు ఏమి లేవు. నవజవాన్ భారత్ కానీ, హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కానీ అప్పటికింకా రాలేదు. అందుకని అతను ఏం నిర్ణయించుకున్నాడంటే, విదేశాలు వెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి విప్లవ సంస్థలతో కలిసి పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి మద్దతు తీసుకుని అప్పుడు భారతదేశానికి ఆయుధాలు అవి తీసుకొచ్చి మళ్ళీ ఉద్యమం చేయాలి అనుకుని ఉద్దమ్ సింగ్ భారతదేశం నుంచి బయలుదేరి, అప్పట్లో సిక్కులు వేరే వేరే దేశాల్లో ఉండి వేరే వేరే పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అతను అలాగా యూరోప్కి వెళ్ళి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ ఇలాంటి దేశాల్లో కూడా రకరకాల సిక్కు సంస్థలతో కలిసి పనిచేశాడు. ఆ ఆఫ్రికాలోనూ అక్కడ సిక్కు జాతీయులందరూ కూడా రైల్వే పట్టాలు వేయడం ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళతో కలిసి పనిచేశాడు. చివరికి అమెరికా చేరుకున్నాడు 1923-24 ప్రాంతాల్లో. అమెరికాలో ఈ గద్దర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి అప్పటికి. వాళ్లతో కూడా కలిసి పనిచేశాడు. చివరికి జూలై 1927న అతను కొన్ని విపరీతమైనటువంటి కొన్ని ఆయుధాలని, కొంత విప్లవ సాహిత్యాన్ని పట్టుకుని భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఆ కార్యక్రమాలను కొనసాగించాలి అని. అది 1927. ఇతను ఈ ఆయుధాలను తీసుకుని ఉద్దమ్ సింగ్ అమృత్సర్లో దిగ్గానే బ్రిటిష్ గవర్నమెంట్కి తెలిసింది. వెంటనే అతను అరెస్ట్ చేసి 4 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. ఆ విధంగా ఉద్దమ్ సింగ్ 1927 నుంచి 31 వరకు అతను జైల్లో ఉండిపోయాడు. బహుశా అందువల్ల అతను భగత్ సింగ్ తో కానీ, చంద్రశేఖర్ ఆజాద్తో కానీ, మిగతా వాళ్ళతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చి ఉండదు. ఎందుకంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భగవతీ చరణ్ వీళ్ళందరూ కూడా చాలా చురుకుగా పనిచేసినటువంటి సంవత్సరాలు 1926-31. సరిగ్గా ఆ రోజుల్లో ఉద్దమ్ సింగ్ జైల్లో ఉండిపోయాడు. ఇంకొకటి కూడా జరిగింది ఇతను జైల్లో ఉండగా. 1927లోనే ఆ డయ్యర్ ఎవరైతే ఈ జలియన్ వాలాబాగ్ లో 50 మంది సైనికులతోటి 1650 బుల్లెట్లు కురిపించాడో, ఆ డయ్యర్ లండన్ లో అతని చివరికి పక్షవాతం వచ్చి చనిపోయాడు. ఏది మన ఉద్దమ్ సింగ్ చంపుదాము అనుకున్నటువంటి ఇద్దరు డయ్యర్లో ఒక డయ్యర్ 1927లో సహజ మరణం పొందాడు. అతను చనిపోతూ అన్నాడట, అవును చాలా మంది నేను భారతదేశంలో చేసినటువంటి జలియన్ వాలాబాగ్ని తప్పు అంటున్నారు, బ్రిటిష్ దేశం రైట్ అంటోంది, భగవంతుడా తప్పో రైటో నువ్వు తేల్చి నీ దగ్గరకు వస్తున్నాను అని చనిపోయాడటండి అతను. అది ఉద్దమ్ సింగ్కి తెలిసింది.
తాను చంపదలుచుకున్న ఇద్దరిలో ఒకతను చనిపోయాడని. కానీ ఇంకో డయ్యర్ ఉన్నాడు, అతనే ఓ డయ్యర్, పంజాబ్ గవర్నర్. ఎలాగైనా అతన్ని చంపాలి, అతను జైల్లో ఉండగానే ఆ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. అప్పటికీ అతని వయసు 30 సంవత్సరాలు. జైల్లో ఉండగానే అతనికి విషయాలన్నీ తెలిసినాయి. ఏది భగత్ సింగ్ ని ఉరి తీయడం, చంద్రశేఖర్ ఆజాద్ చనిపోవడం, ఇవన్నీ. ఆ జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా భగత్ సింగ్ చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆ భగత్ సింగ్ ఫోటో తన దగ్గర పెట్టుకునేవాడు ఉద్దమ్ సింగ్. భగత్ సింగ్ ని గురువుగా భావిస్తూ ఉండేవాడు. జైలు నుంచి విడుదలయ్యాడు, మళ్ళా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. వెళ్ళబోయే ముందు ఒకసారి ఊరికి వెళదామని ఊళ్ళోకి వెళ్ళాడు. వాళ్ళ సొంత ఊరు సనం అనే ఊరికి. అక్కడికి వెళ్ళగానే మళ్ళా పోలీసులు వేధింపులు మొదలైనవి. వాళ్ళు ఊరుకోరు కదా ఒకసారి జైల్లో నుంచి వచ్చాక. వేధింపులు మొదలయ్యాక సరే కొంతకాలం కొంచెం నెమ్మదిగా ఉందామని అతను ఈ సైన్ బోర్డులు రాసేటటువంటి, వ్యాపార ప్రకటనలు రాసేటటువంటి చిన్న వ్యాపారం ఏదో పెట్టాడు. కొంతకాలం చేశాడు, కానీ అతనికి కాలు నిలవలేదు. ఆ గుండెల్లో రగులుతున్నటువంటి ప్రతీకార జ్వాల ఆరలేదు. ఏమిటి? ఆ డయ్యర్ని చంపాలి, మిగిలిన ఒక డయ్యర్నైనా చంపాలి. ఎలా చంపుతాడు? ఇతను ఎక్కడో అమృత్సర్లో, పంజాబ్ లో ఒక మూల ఊళ్ళో ఉన్నాడు. ఇతనికి ఆ డయ్యర్ ఎక్కడ దొరుకుతాడు? లండన్ లో ఉన్నాడు. అతను వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ అతనికి ఇచ్చింది, అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు. అతను ఎక్కడుంటాడో కూడా తెలియదు. కానీ ఈ ఉద్దమ్ సింగ్ లో ఉన్నటువంటి ప్రతీకార జ్వాల మాత్రం ఆరలేదు. దాంతో అతను ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ముందు లండన్ వెళ్ళాలి. లండన్ వెళ్ళాక తర్వాత ఆ డయ్యర్ ఎక్కడున్నాడో వెతుకుదాము అనుకుని అతను భారతదేశంలోనే రకరకాల రాష్ట్రాలు తిరిగినప్పుడల్లా ఎప్పుడు అతనితో ఈ భగత్ సింగ్ యొక్క ఫోటో ఉంచుకునేవాడటండి. అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసినటువంటి సాహిత్యాన్ని కూడా తన దగ్గర ఉంచుకునేవాడు. మొత్తానికి అతను చేరుకున్నాడు. ఎప్పుడు 1935-36 ప్రాంతాల్లో లండన్ చేరుకున్నాడు. ఈస్ట్ లండన్ లో ఉండేవాడు. ఆ ఈస్ట్ లండన్ లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాలతోటి వాళ్ళతోటి కలిసి పనిచేస్తూ ఎప్పుడు దొరుకుతాడా ఈ ఓ డయ్యర్ అని అతను వేచి చూస్తూ ఉన్నాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. మార్చి 13, 1940. అంటే ఆ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినటువంటి 21 సంవత్సరాల తర్వాత లండన్ లో కాక్సన్ హాల్ అని రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వాళ్ళిద్దరూ కలిసి ఒక సభ చేశారు. ఆ సభలో మాట్లాడడానికి ముఖ్య అతిథిగా ఈ ఓ డయ్యర్ ని పిలిచారు. అప్పటికి అతని వయసు 75 సంవత్సరాలు. అతడు భారతదేశాన్ని వదిలి వెళ్లి కూడా 20 సంవత్సరాలైంది. జలియన్ వాలాబాగ్ జరిగి 21 సంవత్సరాలైంది. మన ఉద్దమ్ సింగ్ వేటాడుతున్నటువంటి వ్యక్తి ఆ ఓ డయ్యర్. ఇంకో డయ్యర్ అంతకుముందే చనిపోయాడని చెప్పుకున్నాం కదా. సరే, మీటింగ్ అయిపోయింది. మధ్యలో ఏదో కొంత గ్యాప్ వచ్చింది. ఆ విశ్రాంతి సమయం వస్తుంటే అందరూ లేచి కబుర్లు చెప్పుకుంటున్నారు. మన ఉద్దమ్ సింగ్ లేచాడు. ఒక పుస్తకంలో పెట్టి తెచ్చుకున్నాడు పిస్తోల్ని. అది 30 సంవత్సరాల ఓల్డ్ పిస్తోల్. అది దాన్ని తీసుకుని దగ్గరికి వెళ్ళాడు ఓ డయ్యర్కి ఇతను ఎవరో తెలియదు, కాకపోతే భారతదేశస్తుడు అని తెలుస్తుంది. ఎదురుగుండా నిలబడ్డాడు. పాయింట్ బ్లాంక్ అంటారు చూడండి, కొన్ని అడుగుల దూరంలో మాత్రమే నిలబడ్డాడు. అంతే. అతను మైకేల్ ఓ డయ్యర్ అడగబోయాడు, ఎవరు నువ్వు అనబోయాడు. వెంటనే పిస్తోల్ పైకి తీసి నిప్పులు కక్కించాడు. 4-5 బుల్లెట్లు పాయింట్ బ్లాంక్ లో కాల్చాడు. ఒకటి అతని గుండెల్లోకి దూసుకెళ్ళింది, ఇంకోటి అతని కిడ్నీలోకి వెళ్ళింది. వెంటనే ఓ డయ్యర్ పడిపోయాడు. భారత్ మాతాకి జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశాడు మన ఉద్దమ్ సింగ్. చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటిది? ఈ బ్రిటిష్ ఈ సమావేశంలో ఒక భారతీయుడు వచ్చి ధైర్యంగా ఈ 75 సంవత్సరాల ఓ డయ్యర్ని కాల్చేశాడు. ఎవరు ఏమిటంటే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఉద్దమ్ సింగ్ పారిపోలేదు అక్కడి నుంచి, అక్కడే నుంచున్నాడు. బహుశా ఆ సమయంలో అతనికి 21 సంవత్సరాల క్రిందట తాను ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ జలియన్ వాలాబాగ్ దురంతం, విశాలమైన మృత్యు మైదానం, తన సోదరుల్ని జంతువుల్లాగా వేటాడినటువంటి ఆంగ్లేయుల అహంకారం, నేల మీద పారిన నెత్తుటి వరదలు, కాళ్ల కింద నలిగి చనిపోయిన పసిపిల్లలు, ఛిద్రమై సజీవంగా ఉన్నటువంటి మాంసాల ముక్కల్ని పీక్కు తింటున్న కుక్కలు, ఇవన్నీ గుర్తొచ్చి ఉండాలి. అతను మొహంలో విపరీతమైన ఉద్వేగం, ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాడు. అంటే ఇవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. ఎంత అంకిత భావం ఉండాలంటే 21 సంవత్సరాలు ఆ కసిని దాచుకున్నాడు. భారతదేశంలోని ప్రజల్ని కుక్కల్లాగా కాల్చి చంపిన వాడిని కాల్చి చంపాలి, కారణమైన ఇద్దరిని కాల్చి చంపాలి, కనీసం ఒకడైనా దొరికాడు అన్నటువంటి ఆ కసిని 21 సంవత్సరాలు అతను దాచుకుని జలియన్ వాలాబాగ్ లో అమాయకంగా మరణించిన వేలాది మందికి ప్రతీకారంగా పాయింట్ బ్లాంక్ లో అతని గుండెల్లో గుండు దిచ్చాడు ఉద్దమ్ సింగ్. వెంటనే పట్టుకున్నారు. అతనికి తెలుసు దొరికిపోతానని తెలుసు, ఉరిశిక్ష వేస్తారని కూడా తెలుసు. అతను పట్టుకున్నాక లండన్ జైల్లో పెట్టారు. లండన్ జైల్లో పెట్టి 2 నెలల పాటు అతను విచారించారు. విచారించినప్పుడు కూడా ఎంత ధైర్యంగా చెప్పాడంటే,
ఆ హంటర్ కమిటీకి ఎలాగా జనరల్ డయ్యర్ అయితే కనుక నేను ఇంకా కాల్చేవాడిని ఇంకా చంపేవాడిని చెప్పాడో, అలాగే ఉద్దమ్ సింగ్ కూడా ఇతన్ని విచారిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఆ బ్రిటిష్ జడ్జి అన్నాడట, నువ్వు చెప్పే ఉపన్యాసం అంతా నేను విన్నాయా, నువ్వు చెప్పు, నీకు ఎందుకు ఉరిశిక్ష వేయకూడదో చెప్పు అన్నాడట. లేదు, నేను చెప్పి తీరుతాను అన్నాడు ఉద్దమ్ సింగ్. ఆ రోజు జడ్జికి ఉద్దమ్ సింగ్ కి మధ్యన కోర్టులో ఏం జరిగింది అనేటటువంటి విషయాల్ని 50 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రభుత్వం బయట పెట్టలేదు. 1995-96 వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయాలు ప్రపంచానికి తెలియవు. 96లోనూ 97లోనూ బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఈ విచారణ జరిగేటప్పుడు బ్రిటిష్ జడ్జి చెప్పాడట, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఏ పత్రిక కూడా బయటకు రాయకూడదు అని. ఏం జరిగిందంటే ఉద్దమ్ సింగ్ ఇదిగో ఇలా సమాధానం చెప్పాడు. నువ్వేదో రాసుకొచ్చావు కదా, అది నాకు ఇవ్వు అన్నాడు జడ్జి. నేను ఇవ్వను, నేనే చదివి వినిపిస్తాను అన్నాడు ఉద్దమ్ సింగ్. అది ఇంగ్లీష్లో ఉందా అని అడిగాడు జడ్జి. నీకెందుకయ్యా ఏ భాషలో ఉంటాను, నేను చదివి వినిపిస్తేనే నీకు తెలుస్తుంది అన్నాడు. జడ్జి అన్నాడు, లేదు నువ్వు నాకు ఇస్తే నేను తర్వాత చదువుకుంటాను. లేదు, నేను చదివి వినిపిస్తాను, అందరికీ తెలియాలి అన్నాడు ఉద్దమ్ సింగ్. అయితే పక్కనున్నటువంటి ప్రాసిక్యూటర్ చెప్పాడు, జడ్జి గారు మీరు అందరికీ కూడా ఒక హుకుం జారీ చేయండి, ఇవి ఎక్కడా ప్రచురించవద్దు అని. జడ్జి పత్రికల వైపు తిరిగాడు. మీరెవ్వరూ కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏమీ కూడా పేపర్లో రాయకూడదు అని అతను ఆర్డర్ వేశాడు. మన ఉద్దమ్ సింగ్ మాట్లాడడం ప్రారంభించాడు. నేను నిరసన తెలియచేస్తున్నాను. ఎందుకంటున్నానంటే అమాయకులను నా సోదరులను వేలాది మందిని కాల్చి చంపారు మీరు, అందుకని చెప్పి నేను నిరసన తెలియచేస్తున్నాడు. జడ్జి ప్రతిసారి అంటున్నాడు, చూడు నీ రాజకీయ ఉపన్యాసాలు నేను వినడానికి రాలేదు, నువ్వు విషయం ఏమిటో చెప్పు అంటున్నాడు. విషయం కాదు, నేను చెప్పేది విను అని అతను అరవడం ప్రారంభించాడు ఉద్దమ్ సింగ్. మీరు ఎంతమందిని కాల్చి చంపారు, ఈరోజు నన్ను మీరు అరెస్ట్ చేశారు, కానీ ఇంతకు ముందే వేలాది మంది ప్రజల్ని ఇంకా కాల్చి చంపుతూనే ఉన్నారు నా దేశంలోను. మీరు ఉరి తీస్తారని భయపడడం లేదు. చావుకు నేనెందుకు భయపడాలి? ఎన్నేళ్లు శిక్షేస్తారు మీరు? 10 ఏళ్ల, 20 ఏళ్ల, 30 ఏళ్ల, యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష ఏదన్నా విధించుకోండి, దేనికైనా సిద్ధమే. నేను నా భారతదేశం యొక్క స్వాతంత్ర్యం తీసుకురావడానికి జరిగేటటువంటి ఉద్యమంలో నేను సమిధనై ఆహుతవడానికి నేను సిద్ధమయ్యే ఈ పని చేశాను. ఆ ఓ డయ్యర్ ఇచ్చినటువంటి ఆజ్ఞ వల్లనే జనరల్ డయ్యర్ వేలాది మందిని కాల్చి చంపాడు. ఇలాగా అతను అతి ధైర్యంగా సమాధానం చెప్పాడండి. సమాధానం చెప్పి చివరికి 1940 జూలై 31వ తారీఖున ఉద్దమ్ సింగ్ ని లండన్ లోనే ఉరి తీశారు. అతను ఒక్కటి మాత్రం అడిగాడు, మీరు ఎలాగో నన్ను ఉరి తీస్తారని నాకు తెలుసు, నేను మీ యొక్క దారుణాలకి గురి అవుతున్నాను అనుకోవట్లేదు, నా మాతృదేశం యొక్క సేవలో నేను నా ప్రాణాలను అర్పిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఒక కోరిక అడుగుతున్నాను మిమ్మల్ని, నా యొక్క చితాభస్మాన్ని కానీ నా యొక్క మృతదేహం యొక్క చిహ్నాలను కానీ భారతదేశానికి పంపించండి అని ఒక కోరిక కోరాడు. 1940 జూలై 31వ తేదీన ఉద్దమ్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. భగత్ సింగ్ చనిపోయినటువంటి 10 సంవత్సరాలకి ఇది. జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే 21 సంవత్సరాల పాటు ఒక కుర్రాడు తన జీవితంలో వాళ్ళిద్దరిని వెంటాడి చివరికి సంహరించగలిగాడు ఒక అతన్ని. 40లో అతను అడిగినటువంటి చివరి కోరిక 35 సంవత్సరాల వరకు తీరలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ అసలు ఆ విచారణలో ఏం జరిగిందో బయటకు తీసుకురాలేదు సరికదా, అతను అడిగినట్టుగా అతని యొక్క చితాభస్మాన్ని కూడా భారతదేశానికి పంపించలేదు. చివరికి 1975లో ఈ భారతదేశ ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడి తీసుకురావడంతో అప్పుడు ఆ ఉద్దమ్ సింగ్ మిగిలినటువంటి ఆ శరీర భాగాలను ఏవో భారతదేశానికి పంపించారు. అప్పట్లో జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ గవర్నర్ గా ఉండేవాడు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గానేమో శంకర్ దయాళ్ శర్మ ఉండేవాడు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండేది. వాళ్ళందరూ కూడా ఆ ఉద్దమ్ సింగ్ యొక్క చితాభస్మాన్ని దాన్ని పంజాబ్కి తీసుకురొచ్చి దాన్ని అంతటినీ కూడా ఒక జాతీయ గౌరవంతో దానికి అంతిమ సంస్కారాలని నిర్వహించారు ఆ రోజుల్లోనూ. ఇదండి షహీద్ ఉద్దమ్ సింగ్ యొక్క చాలా ఉద్వేగపూరితమైనటువంటి జీవిత చరిత్ర. నిజానికి షహీద్ ఉద్దమ్ సింగ్ అతను తీసుకున్న ప్రతీకారం ఆ జలియన్ వాలా బాగ్ కి కారణమైనటువంటి ఆజ్ఞ ఇచ్చిన ఒక డయ్యరు, దానిలో పాల్గొన్నటువంటి ఇంకొక జనరల్ డయ్యర్ ముందుగా మరణిస్తే ఓ డయ్యర్ ని మన ఉద్దమ్ సింగ్ బ్రిటిష్ గడ్డ మీదనే కాల్చి చంపి బ్రిటిష్ దేశంలోనే ఉరికంబాన్ని కౌగలించుకున్నాడు. ఈ ఉద్దమ్ సింగ్ మీద 2 సినిమాలు వచ్చినాయి. 1977లో జలియన్ వాలాబాగ్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఈ ఉద్దమ్ సింగ్ గురించి కొంచెం క్లుప్తంగా చూపించారు. తర్వాత 2000 సంవత్సరంలో
షహీద్ ఉద్దమ్ సింగ్ అని, ఉద్దమ్ సింగ్ యొక్క పేరుతోటే ఒక సినిమా వచ్చిందండి. దానిలో రాజ్ బబ్బర్ ఈ ఉద్దమ్ సింగ్ యొక్క పాత్ర పోషించాడు. ఆ సినిమా విడుదలకి అప్పట్లో పంజాబ్, హర్యానా గవర్నర్లుగా ఉన్న ప్రకాష్ సింగ్ బాదల్, ఓం ప్రకాష్ చౌతాలా వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఉద్దమ్ సింగ్ ని కూడా ఈ భగత్ సింగ్, రోషన్ సింగ్, మన చంద్రశేఖర్ ఆజాద్ వీళ్లతో పాటుగా సమానంగా అంతకంటే ఎక్కువ ధైర్యవంతుడిగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ప్రముఖులు పేర్కొంటూ ఉంటారండి. అదండి ఈనాటి వ్యక్తి షహీద్ ఉద్దమ్ సింగ్.